హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంతకుముందు ఓల్డ్ క్లాస్లో ఆల్రెడీ పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు విషయానికి వస్తే పార్ట్ 2 అనమాట. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మీన్స్ బారు వడ్డీ. ఈ బారు వడ్డీ ఆర్ సరళ వడ్డీ అంటాం దీని తెలుగులో. దీని మీద ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఇప్పుడు మనం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పినటువంటి మోడల్స్ కూడా దీంట్లో వస్తాయన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. దీంట్లో విషయానికి వస్తే ఫస్ట్ క్వశ్చన్, ఒక అసలు 3 సంవత్సరాలలో, క్వశ్చన్ నెంబర్ 1, ఒక అసలు 3 సంవత్సరాలలో, ఒక అసలు 3 సంవత్సరాల్లో 700 రూపాయలు అండ్ 5 సంవత్సరాల్లో మనకి 800 రూపాయలు. సింపుల్ ఇంట్రెస్ట్ 800 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ అగును. సింపుల్ ఇంట్రెస్ట్ అగును అంట. సింపుల్ ఇంట్రెస్ట్ అగును. అయినా అసలు ఎంత? అయినా అసలు ఎంత? దీంట్లో విషయానికి వస్తే ఒక అసలు 3 సంవత్సరాల్లో 700, 5 సంవత్సరాల్లో 800 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ అగును అంట. దీన్ని బట్టి ఇప్పుడు మనకి 5 ఇయర్స్లో 800 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ 3 ఇయర్స్లో మనకి 700 సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇక్కడ దీని డిఫరెన్స్ ఏంటంటే 2 ఇయర్స్ అండ్ డిఫరెన్స్ అమౌంట్ ఎంతంటే 100 రూపీస్ అనమాట. అంటే 2 ఇయర్స్లో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 100 రూపీస్ పర్ ఇయర్. 1 ఇయర్కి వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 50 రూపీస్. 2 ఇయర్స్కి 100 రూపాయలు వస్తే 1 సంవత్సరానికి ఎంత వస్తుందంటే 50 రూపాయల సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. దేర్ఫోర్ 1 సంవత్సరానికి 50 రూపాయల సింపుల్ ఇంట్రెస్ట్ వస్తే 3 సంవత్సరాల్లో 700 అవుతుందంట అమౌంట్ మొత్తం. 700 అయినట్లయితే మనకి 3 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 3 50లు 150 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. మొత్తం అమౌంట్ ఎంత అయిందంటే 700 కాబట్టి ఈ 700లో నుంచి 150 రిమూవ్ చేసినట్లయితే మనకి 550 రూపాయలు అసలు ప్రైజ్ అనమాట. అసలు అంటే మనకి అసలు 550 రూపాయలు 3 సంవత్సరాలకు వడ్డీకి ఇచ్చినట్లయితే మొత్తం 700 రూపాయలు అగును. మరియు 5 సంవత్సరాల్లో అయితే 800 రూపాయలు అగును. అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అగును. సింపుల్ ఇంట్రెస్ట్తో అగును అనమాట. అది సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్తో అగును అయినా ఇది. ఈ విధంగా మనం 1 ఇయర్కి ఎంతో కనుక్కొని ఇక్కడ 3 ఇయర్స్కి 700 అగును అన్నాడు కాబట్టి మొత్తం. కాబట్టి 3 ఇయర్స్కి 3 × 50 150 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆగినట్లయితే మొత్తం టోటల్గా మనకి వచ్చేటి మొత్తం అమౌంట్ 700 అన్నాడు కాబట్టి 700లో నుంచి మనకి వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ 150ని తీసేస్తే 550 వస్తుంది. ఈ 550 అనేది మనకి కావాల్సినటువంటి మనం ఇచ్చేటువంటి అమౌంట్ అనమాట, ప్రైజ్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2, ప్రాబ్లం నెంబర్ 2 చూస్తే ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి వడ్డీ లేదా మనకి సంవత్సరానికి వడ్డీ 8% నుండి 3 సంవత్సరానికి వడ్డీ 8% నుండి 7/3/4 శాతానికి 7/3/4 శాతానికి తగ్గించినట్లయితే 7/3/4 శాతానికి తగ్గించినట్లయితే ఒక వడ్డీ వ్యాపారికి 61.50 పైసలు సంవత్సర ఆదాయం తగ్గుతుంది. సంవత్సర ఆదాయం తగ్గుతుంది. సంవత్సర ఆదాయం ఎంత తగ్గుతుందంటే 61.50 సంవత్సర ఆదాయం తగ్గుతుంది. అయినా అసలు ఎంత? అయినా ప్రైజ్ అనమాట.
టీ మీన్స్ అసలు, ఆయన అసలు ఎంత అన్నాడు. దీనికోసం 8% నుంచి 7.3/4%కు తగ్గడం వల్ల ఇంత అమౌంట్ తగ్గుతుంది అని ఇచ్చాడు వాడే. కాబట్టి మనం ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే 8 మైనస్ 7.3/4 చేసినట్లయితే మనకి 8లో నుంచి 7/3/4 పోతే 1/4%. ఈ 1/4%కి మనకి ఎంత అమౌంట్ అంటే 61.50 డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి మనకి 100% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అసలు అన్నాడు కాబట్టి 100% కనుక్కున్నట్లయితే 100 ఇంటూ 61.50 బై ఇది 100 ఇంటూ 61.50 బై 1/4 కాబట్టి దీన్ని మనం 4/1గా రాస్తే 61 పాయింట్ అంటే 100 ఇంటూ 100 అనమాట. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేసినట్లయితే టోటల్గా మనకి కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 2 zeros క్యాన్సిల్, 6150 కాబట్టి ఈ జీరోస్ రెండింటికి 2 జీరోలు అనమాట. ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి 2 జీరోలు పెట్టుకున్నాను, 100 వచ్చింది. ఇప్పుడు 6150 ఇంటూ 4 చేస్తే మనకి 24 లేదా 40 4 5s are 20 అగైన్ 0 2 మిగులుతుంది. 4 1s are 4 and 6 and 4 6s are 24 24,600 రూపీస్ అనమాట. అసలు ఎంత అంటే మనకి 24,600 రూపాయలు అసలు అమౌంట్. అసలు అమౌంట్ ఎంత అంటే 24,600 రూపాయలు అసలు అనమాట. ఈ విధంగా మనం ఈజీగా సింప్లిఫై చేయాలి. ఇది చాలా సార్లు మనకి ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. ప్రాబ్లం నెంబర్ 3 విషయానికి వస్తే ఒకడు బ్యాంకు నుండి 12% ఒకడు బ్యాంకు నుండి 12% వడ్డీ రేటుతో 12% వడ్డీ రేటుతో కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. అయితే 3 సంవత్సరాల చివర ఆ కాలానికి వడ్డీ 3 సంవత్సరాల చివర ఆ కాలానికి వడ్డీ 3 సంవత్సరాల చివర ఆ కాలానికి వడ్డీగానే ఎంత అమౌంట్ వచ్చిందంటే మనకి 5,400 రూపాయలు చెల్లించెను. 5,400 రూపాయలు మనకి వడ్డీగా చెల్లించాడనమాట. అయినా అతను తీసుకున్న అసలు ఎంత, అయిన ప్రైజ్ అసలు ఎంత అన్నాడు. దీనికోసం చూసినట్లయితే మనకి టోటల్గా మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే సింపుల్ ఇంట్రెస్ట్ వాడే ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడే ఇచ్చాడు, అండ్ అగైన్ టైం వాడే ఇచ్చాడు. ఈ 3 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. T means time 3 years, rate of interest 12/100. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసినట్లయితే 3 ఒకట్లు 3 24, 6 12, 6 300, 2 ఒకట్లు 2 150. Therefore here P equal to 150 into 100 చేస్తే 2 zeros కాబట్టి 15,000 రూపీస్ అతను ఇచ్చినటువంటి అసలు అమౌంట్. ఇప్పుడు అసలు అమౌంట్ ఎంత అంటే 15,000 రూపీస్ అనమాట. జస్ట్ సింపుల్గా ఒక బ్యాంకు నుండి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. అయితే 3 years చివర అతను ఇచ్చినటువంటి వడ్డీ 5,400 రూపీస్ అంట. అయినా అతను తీసుకున్నటువంటి టోటల్ అమౌంట్ ఎంత అన్నాడు. PTR/100 ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వాల్యూస్ని ఈజీగా మనకి అసలు ఇచ్చినటువంటి అమౌంట్ విషయానికి వస్తే 15,000 అది వస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4.
ఫోర్త్ వన్, ప్రాబ్లం నెంబర్ 4 విషయానికి వస్తే కొంత సొమ్ము సింపుల్ ఇంట్రెస్ట్తో కొంత సొమ్ము సింపుల్ ఇంట్రెస్ట్తో 3 సంవత్సరాల్లో 815 రూపాయలు మొత్తం గాను 4 సంవత్సరాల్లో 854 రూపాయలు మొత్తంగా అగును. అయిన సొమ్ము ఎంత? ఆ సొమ్ము ఎంత? ఇది కొంత సొమ్ము సింపుల్ ఇంట్రెస్ట్తో 3 సంవత్సరాల్లో 815 రూపాయలు మొత్తం గాను మరియు 4 సంవత్సరాల్లో 854 రూపాయలు మొత్తంగా అయిన అసలు సొమ్ము, ఆ సొమ్ము ఎంత అని అడిగాడు. దీనికోసం ఫస్ట్ 4 ఇయర్స్లో మనకి 854 రూపీస్ అంట అండ్ 3 ఇయర్స్లో 815 అంట. డిఫరెన్స్ 1 ఇయర్కి మనకి వచ్చేసేసి 854లో నుంచి 815 తీసేసినట్లయితే 39, అంటే 1 ఇయర్కి 39 రూపీస్ డిఫరెన్స్ అవుతుంది. అదే మనకి ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నమాట, అది సింపుల్ ఇంట్రెస్ట్. అయినా ఆ సొమ్ము అడిగారు కాబట్టి 3 సంవత్సరాలకి ఎంత అంటే 3 ఇయర్స్ కాబట్టి 3 సంవత్సరాలకి 3 9 27, 2 7, 9 11 117 రూపీస్ వడ్డీ వస్తుంది. అంటే 3 సంవత్సరాలకు మనకు వచ్చే వడ్డీ ఎంత అంటే 117. అసలు కావాలి కాబట్టి మనకి 3 ఇయర్స్కి అయిన అమౌంట్ ఎంత అంటే 815 మైనస్ 117. 815లో నుంచి 117 తీసేస్తే 698 రూపీస్ అసలు. ఇది ప్రైజ్ అన్నమాట. అంటే వాడు 698 రూపీస్ 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్తో ఇచ్చినట్లయితే 815 రూపాయలు మొత్తం అగును అనమాట. కాబట్టి ఇప్పుడు మనకి ప్రైస్ ఎంత అంటే 698 రూపీస్ మనం ఇచ్చినటువంటి అసలు డబ్బులు అనమాట, అసలు అమౌంట్ అది. నెక్స్ట్ మన విషయానికి వస్తే ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 5, 800 రూపాయలు అసలుపై 800 రూపాయలు అసలుపై 800 రూపాయలు అసలుపై 4/1/2% రేటుతో 4/1/2% రేటుతో 3 సంవత్సరాలలో పొందే సింపుల్ ఇంట్రెస్ట్ 3 సంవత్సరాలలో పొందే సింపుల్ ఇంట్రెస్ట్ 8% రేటుతో 150 రూపాయలు అసలు 150 రూపాయలు అసలు ఎన్ని సంవత్సరాలలో పొందగలం? ఎన్ని సంవత్సరాలలో పొందగలం? ఇది మనకి లెక్కించాడు. ఏమన్నాడంటే 800 రూపాయలు అసలుపై 4/1/2% రేటుతో 3 సంవత్సరాల్లో పొందేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ 8% రేటుతో 150 రూపాయలు 150 రూపాయలు అసలు ఎన్ని సంవత్సరాల్లో పొందగలం అన్నాడు. దీన్ని బేస్ చేసుకొని చేసినట్లయితే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం చూస్తే ఒకసారి ఇది PTR/100 చేస్తే మనకి 150 రూపీస్తో అంట 150 రూపీస్తో P ఎన్ని ఇయర్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% వడ్డీ రేట్తో టైం తెలవదు బై 100 ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత కావాలంటే మనకి 800 రూపాయలతో అసలు 4/1/2 అన్నాడు కాబట్టి
మనకి 108 రూపీస్ వస్తుంది. ఈ 108 అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 108. దీన్ని చేసినట్లయితే మనకి 800 4/1/2 3 ఈ మూడింటిని మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకి 108 వస్తుంది అనమాట. ఈ 108 అనేది అక్కడ మనకి వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 108 రూపీస్. దేర్ ఫోర్ ఈ 0 0 క్యాన్సిల్, 3 3లు 3 6లు 3 5లు 5 1లు 5 2లు 2 1లు 2 4లు 4 1లు 4 36 వేర్ టైమ్ t ఈక్వల్ టు 9. టైమ్ t ఈక్వల్ టు 9 ఇయర్స్ అనమాట. 9 ఇయర్స్కి 150 రూపాయలు అసలు ఎన్ని సంవత్సరాల్లో పొందగలం అంటే మనం 9 ఇయర్స్లో పొందగలం అనమాట. ఇది ఎన్ని సంవత్సరాల్లో పొందగలం అంటే 9 ఇయర్స్లో మనకి కావాల్సినటువంటి అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 5. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. ప్రాబ్లం నెంబర్ 6 విషయానికి వస్తే ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటుతో ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటుతో ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటుతో సొమ్ము 12 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. రెట్టింపు అవుతుంది. కొంత సొమ్ము అంట సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటుతో సొమ్ము 12 సంవత్సరాల్లో రెట్టింపు అవడానికి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో అని అడిగాడు. దీనికోసం చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రైస్ తెలవదు, ఎక్స్ అనుకుందాం. ప్రైస్ ఎక్స్ అనుకున్నట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఎక్స్ అనుకుందాం వచ్చింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ విషయానికి వస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఆర్ అనుకుందాం. వీటిని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి PTR/100లో సబ్స్టిట్యూట్ చేస్తే వేర్ ఎక్స్ ఈక్వల్ టు టైం ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చాడు 12 ఇయర్స్ ఇచ్చాడు. రెట్టింపు అవ్వాలి అన్నాడు. ఏమన్నాడు మనకి కొంత సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటుతో సొమ్ము 12 సంవత్సరాల్లో రెట్టింపు అంటే మనకి ఇక్కడ అమౌంట్ ప్రైస్ అనేది ఎక్స్ అయితే టోటల్ అమౌంట్ అనేది 2x అవ్వాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది దీంట్లో ఆఫ్ కాబట్టి ఎక్స్ అవుతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని చేసినట్లయితే ఇప్పుడు మనకి ఎక్స్ ఇంటూ ప్రైస్ P ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ టైం విషయానికి వస్తే 12 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 ఈక్వల్ టు వేర్ ఎక్స్ సింపుల్ ఇంట్రెస్ట్. ఎక్స్ క్యాన్సిల్ అయితే వేర్ ఆర్ ఈక్వల్ టు 100/12 12 96 96 పోగా 4/12 4 1లు 4 3లు దేర్ ఫోర్ 81/3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 81/3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి ఈ కొంత సొమ్మును ఇచ్చినట్లయితే ఆ సొమ్ము 12 సంవత్సరాల్లో అనేది రెట్టింపు అవడం జరుగుతుంది అనమాట. రెట్టింపు అవడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. 7th వన్ చూస్తే ప్రాబ్లం నెంబర్ 7 చూద్దాం. ఎంత సాధారణ వడ్డీ రేటుతో ఎంత సాధారణ వడ్డీ రేటుతో 15 సంవత్సరాల్లో డబ్బు 4 రెట్లు అవుతుంది. 15 సంవత్సరాల్లో డబ్బు 4 రెట్లు అవుతుంది. 4 రెట్లు అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. డబ్బు 4 రెట్లు కావాలంట. టైము 15 ఇయర్స్ వాడే ఇచ్చాడు. ప్రైస్ ఎక్స్ అనుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎంత అవుతుంది 4 రెట్లు అన్నాడు కాబట్టి 3x సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. దేర్ ఫోర్ ఎక్స్ ఇంటూ PTR/100గా P ఇంటూ ఆర్ ఇంటూ T/100 ఈక్వల్ టు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 3x. x క్యాన్సిల్ అయినట్లయితే 3 1s 3 5s దేర్ ఫోర్ 5 1లు 5 20లు దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు 20%. ఆర్ ఈక్వల్ టు ఎంత అంటే
20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి కొంత సొమ్ము 15 సంవత్సరాల్లో 4 రెట్లు అవుతుంది అనమాట. జస్ట్ చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇమాజినరీ మెథడ్లో ఇక్కడ మనం ఇలా ఊహించుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. వితిన్ 15 సెకండ్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. ప్రాబ్లం నెంబర్ 8 విషయానికి వస్తే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% వడ్డీ రేటుతో 10% వడ్డీ రేటుతో సింపుల్ ఇంట్రెస్ట్ అసలులో 0.125 అసలులో 0.125 వంతు కావడానికి ఎంత కాలం పడుతుంది? కావడానికి ఎంత కాలం పడుతుంది? 10% వడ్డీ రేట్ ఇచ్చాడు వాడే. సింపుల్ ఇంట్రెస్ట్ అంట అసలులో 0.125% అంటే వంతు అవడానికి ఎంత కాలం పడుతుంది అన్నాడు. దీనికి కనుక సేమ్ మనకి ప్రైస్ పీని ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు, టైము తెలియదు. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే 0.125 ఇంటూ ఎక్స్, ఎక్స్లో ప్రైజ్లో వంత్ అంటది. దేర్ ఫర్ పీటీఆర్ కాబట్టి ఎక్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైమ్ బై 100 ఈక్వల్ టు 0.125 ఇంటూ ఎక్స్. x cancel, 0 cancel. Therefore here time t equal to 125 by 1000, zeros this is a point into 100, 10, 0 cancel. Therefore where time t equal to మనకి 25 5లు 4. Therefore 5 by 4 ని మనం చేస్తే 4 1 4 1/4 సంవత్సరాలు, 4 1/4 ఇయర్స్ పడుతుంది. సారీ 1/4 ఇయర్స్ టైంలో మనకి కొంత అమౌంట్ అనేది 10% వడ్డీ రేటుతో సింపుల్ ఇంట్రెస్ట్లో 0.125 వంతు అవడానికి ఎంత కాలం పడుతుందంటే మనకి 1/4 ఇయర్స్ టైం పడుతుందన్నమాట ఈ అమౌంట్ ఇంత కావడానికి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఆల్రెడీ ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటివి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డిలో గాను, మరియు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో లోకో పైలట్లో వచ్చినటువంటి ఎగ్జామ్స్లో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటి టాపిక్స్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. ప్రాబ్లం నెంబర్ 9 తీసుకున్నట్లయితే కొంత సొమ్ముపై కొంతకాలానికి కొంత సొమ్ముపై కొంతకాలానికి అయిన సింపుల్ ఇంట్రెస్ట్ అసలులో 9/16 వంతు, అసలులో 9/16 వంతు, 9/16 వంతు. వడ్డీ రేటు శాతం కాలం సంఖ్యాత్మకంగా సమానమైన సంఖ్యాత్మకంగా సమానమైన అసలు ఎంత మనకి ఇచ్చినటువంటి లెక్కలో
కొంత సొమ్ముపై కొంత కాలానికైన సింపుల్ ఇంట్రెస్ట్ అసలులో 9/16 వంతు వడ్డీ రేటు శాతం మరియు కాలం సంఖ్యాత్మకంగా సమానమైన అసలు ఎంత అన్నాడు. అసలు ఎంత అన్నాడు. దీనికోసం ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆర్గా తీసుకుందాం. వడ్డీ రేటు శాతం కాలం టీ కూడా ఆరుగానే తీసుకున్నాం. సంఖ్యాత్మకంగా సమానం అన్నాడు కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఆర్ అండ్ టీ ఈక్వల్ టు ఆర్ తీసుకున్నట్లయితే కొంత సొమ్ముపై అన్నాడు. ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ ప్రైస్ పి ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. అయితే దాంట్లో అసలులో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు మనకి 9/16 ఇంటూ ఎక్స్. 9/16 ఇంటూ ఎక్స్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. దేర్ఫోర్ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే PTR/100లో PTR/100 ఈక్వల్ టు 9/16 ఇంటూ ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్ వేర్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 900/16. దేర్ఫోర్ ఆర్ ఈక్వల్ టు √900 కాబట్టి 30/4. వేర్ ఆర్ ఈక్వల్ టు 30/4 అనేది ఆర్ వాల్యూ వచ్చింది. మనకి కావాల్సినటువంటి అమౌంట్ ఎంత అంటే ఇప్పుడు మనకి సమానమైన అసలు అమౌంట్ ఎంత అన్నాడు. అసలు అమౌంట్ కావాలి. అసలు అమౌంట్ కోసం ఇప్పుడు చేసినట్లయితే దీన్ని ఈ ఆర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి కావాల్సినటువంటి అసలు వాల్యూ అనేది ఈజీగా వస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఆర్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ అసలు కాదు సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ శాతం ఎంత. వడ్డీ శాతం ఎంత. ఇప్పుడు దేర్ఫోర్ ఆర్ ఈక్వల్ టు 4 1 4 7 28 2/4 2 1 2 2 దేర్ఫోర్ 7/1/2% వడ్డీ రేట్ అనమాట. వడ్డీ రేటు ఎంత అంటే మనకి ఇక్కడ 7.1/2% అనేది ఇక్కడ వడ్డీ రేటుగా మనం కనుక్కోవడం జరిగింది అనమాట. ఇది వడ్డీ రేటు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ప్రాబ్లం నెంబర్ 10. ప్రాబ్లం నెంబర్ 10 విషయానికి వస్తే 15,000 రూపాయలపై సంవత్సరానికి 15,000 రూపాయలపై సంవత్సరానికి 4% వడ్డీ చొప్పున 4% వడ్డీ చొప్పున 6 సంవత్సరాలకు ఎంత వడ్డీ వచ్చునో ఎంత వడ్డీ వచ్చునో 2,000 రూపాయలపై సంవత్సరానికి 8% వడ్డీ రేటుతో 8% వడ్డీ చొప్పున 8% వడ్డీ చొప్పున ఎన్ని సంవత్సరాలకు అదే వడ్డీ వచ్చును. ఎన్ని సంవత్సరాలకు అదే వడ్డీ వచ్చును. అదే వడ్డీ వచ్చును. ఇప్పుడు ఇక్కడ వడ్డీ అనేది సేమ్ ఇచ్చాడు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ దానికి రెండో దానికి రెండింటిని ఈక్వల్ చేసినట్లయితే మనకి ఫస్ట్ దానికి PTR/100లో 15,000 PTR/100 ఈక్వల్ టు సెకండ్ దానికి 2,000కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. టైం ఇవ్వలేదు కనుక్కోమన్నాడు. ఇది 100 క్యాన్సిల్ చేద్దాం. దేర్ఫోర్ 3 zeros క్యాన్సిల్. 2 1s 2 2s 2 1s 2 4s and 2 3s 2 2s. టైం T ఈక్వల్ టు 15 3 45 45/2 45/2 వచ్చింది. దేర్ఫోర్ ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసినట్లయితే 15,000 into 4 into 6/100 ఈక్వల్ టు 2,000 into 8 into మనకి ఇది 1500 తీసుకున్నట్లయితే
1500 into 4 into 6 by 100 equal to మనకి 2000 into 8 into time t by 100 క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. 4 1s 4 5s 5 1లు 5 3లు అండ్ అగైన్ హియర్ 2 2s 2 4s. కాబట్టి టైం t ఈక్వల్ టు 3 2s 6 by 4 అంటే 2 2s 2 3s. therefore time t equal to 2 1s 2 1 by 2 1 by 2 years టైం పడుతుందంట. టైం ఎంత పడుతుందంటే 1 by 2 years టైం పడుతుంది. మనకి ఈ 2000 రూపీస్పై 8% వడ్డీ రేటు చొప్పున ఎన్ని సంవత్సరాలకు వడ్డీ ఇవ్వచ్చును అంటే కేవలం 2 zeros క్యాన్సిల్. 4 1s 4 5s 5 1లు 5 3లు 15 అండ్ అగైన్ 3 2s ఇక్కడ 3 2s 2 3s 6 2 4s 8. therefore here 9 by 4 time t equal to therefore 9 by 4 అంటే 4 2s 8 1 by 4 time t equal to 2 1 by 4 సంవత్సరాలు మనకి టైం పడుతుంది అనమాట ఆ అమౌంట్ కావడానికి. దీంతో మనకి పార్ట్ 2 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ పార్ట్ 2 అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 3లో ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, వాటితో మనకి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.